ఓకే బ్రో, గ్రీన్ షర్ట్ బ్రో, ఇప్పుడు అరవచ్చు ఛానల్సే కాబట్టి. చాలు, మీ గూగుల్ పే మీకు వచ్చేస్తుంది. సో మైక్ ఇవ్వండి. ఏమండి, అన్ని పిఆర్ స్టంట్లు ఉండవండి, కొన్ని జెన్యున్ ఎమోషన్స్ ఉంటాయి గీత గారు. అన్ని అప్పుడు genuine గా కనిపించే అందరు persons జెన్యున్, అన్నిటిని మీరు పిఆర్ స్టంట్ అనేస్తే ఎలా? ఒక ఎమోషన్ 19 ఏళ్ళగా కష్టపడి వచ్చి ఇక్కడ ఒక సినిమా రిలీజ్ చేసుకుని రానా అన్నకు నచ్చే వరకు తీసుకొస్తే గూగుల్ పే అంటే ఎలా అయిపోద్ది గీత గారు? ఒకసారి కెమెరా మీరే సపోర్ట్ చేయకపోతే ఎలా గీత గారు? ఓకే, జెన్యూన్, వెరీ హానెస్ట్, వెరీ వెరీ హానెస్ట్ బ్రో. నేను చూసాను, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫస్ట్ మొదటిగా గీత గారు, ఫ్యాన్స్ కి ఎమోషన్స్ ఏ ఉంటాయి, పేమెంట్స్ ఉండవండి. దే ఆల్ లవ్ మీ, నా జర్నీని సపోర్ట్ చేస్తున్నారు ఇన్నేళ్ళగా. దే బీన్ ఫాలోయింగ్ మీ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్, అట్లీస్ట్ ఒక 7-8 years గా. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఓవర్ టు యూ గీత గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జెన్యూన్గా నేను మిమ్మల్ని కూడా అభినందిస్తూ మైక్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ట్రైలర్ ఎట్లా అనిపించింది ఆనెస్ట్గా ఒకసారి చెప్పండి అందరూ. లవ్ ఇట్. నేను దీనికి ముఖ్యమైన కారణం నందు కసి, విపరీతమైన ప్రతీక్ కసి. ఇద్దరు కలిసి చాలా సైకి వెళ్ళిర్రు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతీక్ అండ్ నందు ఫర్ ద బ్యూటిఫుల్ ట్రైలర్. అండ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. 10 ఏళ్లలో 3 ఫిలిమ్స్ పూర్తిగా కొనబడ్డాయి. సో అది ఆల్రెడీ మాకు ఏంది, ఇది ఒక పెద్ద ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ థింగ్ మాకు. పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచరపాలెం, తర్వాత ఇదే మూవీ కొనడం జరిగింది పూర్తిగా. సురేష్ బాబు రాత్రి చూసి పొద్దున్న కల్లా కొన్నాడు. ఇంత షార్ట్ టైంలో డిసిషన్ సురేష్ సార్ బహుశా మొట్టమొదటిసారి గత 10 ఏళ్లలో తీసుకున్నది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐఎమ్ ద డైరెక్టర్. నేను ఇక్కడ మాట్లాడినప్పుడు లాస్ట్ టైం కింద కామెంట్స్ వచ్చినాయి తాగున్నానేమో. నేను 8 yearsగా సోబర్. నా కూతురు పుట్టగానే నేను తాగుడు మానేసిన. సో ఐఎమ్ వెరీ సోబర్. ఈ సినిమా అనే మత్తులో నేను తేలుతున్నానేమో, తూగుతున్నానేమో, కానీ నేను 100% సోబర్. ఇక్కడ డాక్టర్ని కూడా పిలిపించినాం, బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు మీరు అందరు కావాలంటే. 100% సోబర్. ద ఓన్లీ హై ఐ గెట్ ఈస్ ద మూవీస్ ఐ మేక్, ద టీమ్ ఐ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీని అవతల ఇంకా నేను గీత గారికి ఇస్తా, కొద్దిసేపు వెనక మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే అండి, మన పర్సనల్ గా. కాకపోతే మీరు తాగారో లేదో తెలియాలంటే మీ బ్లడ్ టెస్ట్ చేయాలి, కానీ వాళ్ళందరూ ఎందుకు టెస్ట్ చేయించుకోవాలి? వాళ్ళని పిలిపించాను. ఓకే, సారీ, జస్ట్ క్లారిఫికేషన్ ఉన్నాయి కదా, ఇక్కడ వినిపిస్తలేదు మీకు, అటు పోతుంది సౌండ్. బట్ కంగ్రాచులేషన్స్, నిజంగానే 10 years లో లైక్ అవుట్ రేట్ కి సినిమాని కొనడం జరిగింది. రాణా గారు దీన్ని నమ్మారు అంతలా. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. నా బ్యూటిఫుల్ యామిని విల్ స్పీక్. యామిని గారు. అందరికీ నమస్కారం. టీజర్ లాంచ్ నుంచి మీడియా వాళ్ళు ఈవెన్ ఆ రోజు కూడా చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్స్ వస్తాయేమో, అంటే నాట్ ఓన్లీ అబౌట్ ద ఫిల్మ్. నేను కూడా చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా నాది రిలీజ్ అవుతోంది, అమ్మాయి లావ్ అయ్యింది, సినిమాలో సన్నగా ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయేమో. బట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అలాగా. బట్ మీడియా నుంచి అలా క్వశ్చన్స్ రాలేదు. ఇన్స్టాగ్రామ్లో ఒక్క మెసేజ్ కూడా నేను చూడలేదు. బికాజ్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అలా ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టలేదు. నన్ను చాలా పాజిటివ్గానే నన్ను ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ నుంచి అబ్యూజివ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చి ఒక అమ్మాయి హస్బెండ్ని వదిలేసి ఒక ట్రామా నుంచి బయటకు వచ్చి తన లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్న టైంలో సిద్ధార్థ్ లాంటి ఒక అబ్బాయి. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక సిద్ధార్థ్కి శ్రావ్యలాగా ఒక అమ్మాయి ఉండి వాళ్ళిద్దరు ఒక లైఫ్ని ఎంత బాగా లీడ్ చేయగలుగుతారు ఒక బ్రేకప్, ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ తర్వాత అన్నది ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్గా వరుణ్ అండ్ నందు కలిసి దే హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్. నేను ఫస్ట్ వరుణ్ని కలిసినప్పుడు అనుకున్నా, ఊరికే నవ్వుతున్నాడు, ఏందో చెప్తున్నాడు, సీరియస్గా తీస్తారా లేదా, నేను మళ్ళీ చేసి టైం వేస్ట్ అని చాలా ఆలోచించాను. బట్ ఇట్లా సో నరేషన్ తర్వాత నా పర్స్పెక్టివ్ మారింది. ఎంత ఇట్లా క్రేజీగా ఉంటున్నాడో బట్ అంతే సెన్సిబుల్ పర్సన్, అంత సెన్సిటివ్గా ఒక అమ్మాయి గురించి ఆలోచించగలుగుతాడు, అంత డీల్ చేయగలుగుతాడు. అండ్ సినిమా మీద ఉన్న ప్యాషన్ నాకు అర్థమైంది. అండ్ అట్ ద సేమ్ టైం నందు కూడా సినిమా షూటింగ్ టైంలో ఎంత డెడికేషన్, ఎంత ప్యాషన్తో ఏ హీరో ప్రొడ్యూస్ చేసుకుంటూ ఒక హిట్ కొట్టాలి, ఒక సక్సెస్ కొట్టాలి, ఇండస్ట్రీలో నిల్చోవాలి అని ఆ డెడికేషన్ నాకు చాలా కనిపించింది. ఈవెన్ ఫర్ మీ ఆల్సో చాలా సపోర్టివ్గా ఉండే.
సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఇంకా వెరీ సూన్ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. సో అదే ప్రేమతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇట్ రియలీ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యామిని, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా యాక్చువల్లీ ప్రొడ్యూసర్గా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే ఇప్పుడు, ఎందుకంటే అంత పెద్ద ప్రొడ్యూసర్ ఓకే చేసేసారు మీ సినిమాని, కొనేసారు వాళ్ళు, టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది ఈ సినిమాకి. అండ్ నందు ఎంత కష్టపడతారంటే తను క్రికెట్ హోస్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు, కామెంటరీ చేయడానికి వెళ్ళినప్పుడు క్రికెట్ కోసం ప్రైవేట్గా తను మళ్ళీ స్పెషల్గా దానికోసం కోర్స్ చేసి వెళ్ళడం జరిగిందనమాట, తనకి తెలియని ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు. అండ్ ఆ రేంజ్లో డెడికేషన్ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు నందుగా మనం చూసాము, కానీ ఈ సినిమా నుంచి శ్రీ నందుగా మనం చూస్తున్నాము. ఆ శ్రీ సిరిని తీసుకొని రావాలని, సక్సెస్ని తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఓవర్ టు యూ నందు, శ్రీ నందు. థ్యాంక్ యూ సో మచ్ గీత, థ్యాంక్ యూ. షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు టీమ్, కబడ్డీ హోస్ట్ చేస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ నమస్తే సార్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంత ఫుల్ స్ట్రెంగ్త్లో మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది నాకు. సో ఎస్, వెనకాల ఇందాక సౌండ్స్ వినిపించింది వీళ్ళ దగ్గర నాకు నుంచి. జెన్యున్గా తెలియదు ఎందుకు ఇంత గరళం వస్తుందో. బట్ రోహిత్, ఎవ్రీబడి ప్లీజ్, బాబీ ఒక్కసారి, బికాజ్ ఇట్స్ నాట్ అబౌట్ మీ, బికాజ్ ఇట్స్ అబౌట్ మై టీమ్ కాబట్టి ఐ వాంట్ టు. థ్యాంక్స్ రే. కౌశిక్, శివ బ్రో రండి, ప్రవీణ్ సార్, వెంకట్ సిద్ధారెడ్డి సార్ ప్లీజ్ సార్, ప్రవీణ్ సార్ ప్లీజ్. ఓకే, వెంకట్ సిద్ధారెడ్డి సార్, ప్రవీణ్ సార్ కూడా రావట్లేదు. బట్ యా, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ట్రైలర్ ఈవెంట్కి ఇంత ఎమోషన్ కనబడటం ఇదంతా ఓవర్గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ అ జర్నీ. తర్వాత మాట్లాడతారా సార్? నాట్ ఓవర్ ఎట్ ఆల్, ఎమోషన్స్ ఆర్ రియల్. ఆ మాత్రం ఎమోషన్ ఉంటేనే అన్ని లక్షల కోట్ల మందికి ఎమోషన్ అందుతుంది. ఏం లేదు సార్, సారీ సార్, ఇది పిఆర్ స్టంట్ కాదు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ మీ రా. సో సార్, బేసికలీ నేనంటే చాలా చిన్న చూపు ఉంది అందరికీ. ఇట్స్ ఓకే. ఇంత పొడుగున్నావు ఏడా బ్రో, చిన్న చూపు పాసిబులే కాదు. నాకు అర్థం కావట్లేదు, టైం వేస్ట్ అయిపోతుంది. ఏం లేదు, టైం వేస్ట్ కాదు, ఇది మీ టైమే. సో టేక్ యువర్ ఓన్ టైం, కంప్లీట్ దిస్, నో వరీస్. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ పలు రకాలు, కొన్నిసార్లు డైలాగ్లా వస్తుంది, కొన్నిసార్లు ఆనంద్ బిపాషా బాష్పాల్లా వస్తాయి. సో దట్స్ నందు బై ద వే, నేను నందుతో పనిచేసిన 8 yearsలో ఫస్ట్ టైం కంట్రోల్ కాకుండా ఏడ్చేది ఇదే. నేను పాపం ఎన్నోసార్లు ఇలా ఏడ్చి తను ఇబ్బంది పెట్టాను. తను మాత్రం ఈ స్టేజ్ మీద ఫైనలీ హీస్ బ్రేకింగ్ డౌన్. ఐ వాంట్ యూ టు అక్నాలెడ్జ్ ఇట్. అస్సలు బ్రేక్ డౌన్ కాడు, ఎంత కఠిన పరిస్థితుల్లో కూడా అట్లనే ఎమోషన్ హోల్డ్ పెట్టుకొని కసితో పనిచేస్తుంటాడు. ఇంకా మీ వల్ల ఇంకా ఎక్కువ ఏడ్చేటట్టున్నారు ఆయన, ఇచ్చేయండి మైక్. మొన్న రాత్రి అయింది మా ఇద్దరికి పెద్ద గొడవ. ఐ లవ్ యూ అట్లా కూడా చెప్పుకుంటారు అంటున్నా. సో సారీ, ఏం లేదు సార్, ఇదంతా ఎందుకంటే చాలా ఇయర్స్గా మీరు మొన్న ఏదో పాడ్కాస్ట్ చేస్తుంటే వాళ్ళు చెప్పారు మీరు వచ్చి 19 years అవుతుంది అని ఇండస్ట్రీకి. ఓకే, సో ఐ అండర్స్టాండ్. ఐ థింక్ కొన్నిసార్లు కొన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ అది తెలుస్తూ ఉంటుంది. ఐ నో యాక్టర్ స్ట్రగుల్ మనం చూస్తూ ఉంటాం. సో యా, మనం Q&Aలోకి వెళ్ళిపోదాం అండి, డైరెక్ట్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదాం. ఐ రిక్వెస్ట్ నందు జాయిన్ అవ్వగానే వెళ్ళిపోదాం మనం. సో చాలా హ్యాపీ స్టోరీస్ వెనకాల చాలా కష్టాలు ఉంటాయి, చాలా కన్నీళ్ళు ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని ఒక సక్సెస్ అందుకుంటే యా. సో ఫస్ట్ మనం డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. వేదిక మీద ఉన్న వాళ్ళ Q&A సెషన్ అంటే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ నుంచి తీసుకుందాం. నందు విల్ జాయిన్. ఇది మీ అందరి ముందర మొట్టమొదటిసారి అండి. నాకు తెలుగు సినిమా గెలవాలి, థియేటర్స్ నిలవాలి, ప్రాఫిట్స్ రావాలి, అందరూ ప్రాస్పరస్ ఉండాలనే కోరిక చాలా ఉంది. సో మీ అందరు కూడా నాకు పార్ట్నర్స్ అండి. ఓకే, మీరందరూ సినిమాని గెలిపిస్తే సినిమా గెలుస్తుంది, థియేటర్ గెలుస్తుంది. సో ఈ మూవీ నా ఒక్కరికి విక్టరీ కాదు, మనందరికీ, మీ అందరికీ కూడా. సో మనందరం మీడియా బృందానికి చెప్పేది ఏంటంటే కలిసి ప్రయాణిద్దాం. లెట్స్ బీ బ్రదర్స్ ఇన్ దిస్ సార్. మీరు
మీ ముందర నాకు మాట్లాడే అర్హత లేదు. మీరు ఎన్నో ఏళ్ళగా దీన్ని నిలబెడుతున్నారు. సో ప్లీజ్ ఎంబ్రేస్ మీ. మీ అందరిలో ఒకలాగా నేను ప్యూర్లీ సినిమా థియేటర్స్ కోసం నా ఈ జర్నీ కొనసాగిస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఈరోజు. యా, విల్ ఓపెన్ ద సెషన్ అండి. చెప్పండి సార్. సార్ డెఫినెట్లీ ఒక రైటర్గా రాస్తున్నప్పుడు మన పర్సనాలిటీ వస్తుంది. బట్ రైట్ చేసి రీరైట్ చేస్తున్న ఈ నేపథ్యంలో డెఫినెట్లీ ఆ క్యారెక్టర్స్కి సొంత వాయిస్ వచ్చేస్తుంది సార్. సో అది రీరైట్ చేసి ఆ క్యారెక్టర్స్ అవే మాట్లాడడం మొదలెట్టేస్తాయి. సో అంతవరకు వెళ్ళింది దీని ప్రిపరేషన్, దీని రైటింగ్ ప్రాసెస్. బీజం మనలో ఉన్న అది బయటికి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాటికి వచ్చేస్తుంది సార్. మీరు చూస్తారు కదా, ఎస్పెషలీ యామినీస్ క్యారెక్టర్ అస్సలు నాలా ఉండదు. అంత సెన్సిబిలిటీ, అంత గ్రేస్ నాలో ఎప్పటికన్నా వస్తుందని నా కోరిక. తను నా మాట పూర్తిగా వినలేదు. అంటే డైరెక్షన్ తీసుకునేది కానీ పూర్తిగా నేను చెప్పినట్టు చేసేది కాదు, తన శైలిలో చేసింది. అసలు అది మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంట. యా, ఒక్క నిమిషం మైక్ ఆన్ చేయండి. అండ్ మీన్ వైల్ మీరందరూ హ్యాపీగా కూర్చోండి. అండ్ అలాగే చైర్స్ వేయరా, హ్యాపీగా కూర్చోండి, సాడ్గా కూర్చోకండి ప్లీజ్. యా ఆల్సో సార్ జస్ట్ వాంట్ టు బికాస్ ది ఎంటైర్ ఫుల్ స్ట్రెంగ్త్లో ఉన్నారు కాబట్టి వరుణ్ రెడ్డి హీఈస్ అన్ ఆర్కిటెక్ట్ సార్. యాక్చువల్గా తన ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. తనకి ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో పలు కాంపిటీషన్స్లో గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్కిటెక్ట్స్తో తను కొలాబరేట్ అయ్యి చాలా ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. బట్ హిస్ ప్యాషన్ ఇస్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. ఐరనీ ఆఫ్ లైఫ్ ఏంటంటే తను అన్నపూర్ణ స్టూడియోస్ స్టూడెంట్, కాకపోతే రామానాయుడు స్టూడియోస్లో డెబ్యూ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ నాట్ జస్ట్ దాట్, లాస్ట్ టైం మెన్షన్ చేశా బట్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ హియర్ ఐ వాంట్ మెన్షన్ దట్ అనురాగ్ కశ్యప్ గారు ఫ్యాంటమ్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే టెస్ట్ పెడతారు సార్ కపుల్ ఆఫ్ ఇయర్స్కి ఒకసారి. ఆ ఫ్యాంటమ్ స్క్రీన్ ప్లే టెస్ట్లో అవుట్ ఆఫ్ 8,000 ఎంట్రీస్ ఇన్ స్క్రీన్ ప్లేస్ వరుణ్ వాజ్ ఇన్ ద టాప్ 10. సో యా, సో దట్స్ వరుణ్ ఫర్ యూ గైస్. అండ్ యా, ఈస్ డెబ్యూయింగ్ విత్ దిస్. వరుణ్ కూర్చోరా. సో మీరు ఫస్ట్ అనుకున్నప్పుడే నందుని అప్రోచ్ అయ్యారా, లేకపోతే మీ స్ట్రగ్లింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సార్ వచ్చింది? ఈ నేను సినిమా లాంగెస్ట్ జర్నీ సార్. నందు డైరెక్టర్గా అవ్వాలనుకుంటున్న రోజు నేను రైటింగ్ చేసేవాడిని. మాకు అడ్వాన్స్ వచ్చేది 2 సార్లు నా చేతికి అడ్వాన్స్ వచ్చి నేను వెళ్ళి దేవుడికి మొక్కేసుకొని వావ్ అనుకున్నా. నెక్స్ట్ డే ఏదో వేరే కారణాల వల్ల, వేరే మూవీ ప్రాజెక్ట్స్ వల్ల అవి ఆగిపోయేవి. ఈ ప్రాసెస్ చూసి నేనే ఇంకా డైరెక్ట్ సెట్ మీదకి వెళ్ళిపోయాను సార్. ఒక డెమో ఫిలింగా తీసాను దీన్ని ఫస్ట్, ఒక 70-minute ఫిలింగా. అది తీసుకొచ్చి నందుకు చూపిస్తే నందు వాజ్ లైక్ వావ్ లవ్లీ లెట్స్ గో అన్నాడు. నెట్ఫ్లిక్స్లో 2-3 ఫిలిమ్స్ పేర్లు కూడా చెప్పాడు. ఆల్మోస్ట్ ఆ లెవెల్ ఉంది, టెక్నికల్లీ అప్ చేయాలంతే. సో దాన్ని మళ్ళీ రీరైట్ చేసి చాలా గట్టిగా చెక్ చేసుకొని ఇంత ప్రాసెస్ యానిమాటిక్స్ చేసి, అంటే దాన్ని మొత్తం స్టోరీ బోర్డ్ అంటే జస్ట్ స్టోరీ బోర్డ్ కాకుండా ఆల్మోస్ట్ ఫిలిం అంటే 24 frames per second సార్. యానిమాటిక్స్లో ఆల్మోస్ట్ 4-5 frames per secondలో మూవీని చూసేస్తాం అనమాట. సో ఇట్లా 5x స్పీడ్లో సినిమాని చూసినట్టు. సో అలా చేసేసి దీన్ని పూర్తిగా మేము చెక్ చేసి వెరిఫై చేసి ఇంకా సెట్ మీద వైల్డ్ వెళ్ళాం సార్. ఈ మూవీ వి వర్ వెరీ ష్యూర్ మేము ఏం చేస్తున్నామో. సో అలా నందు ఆన్ బోర్డ్ రావడం జరిగింది. నాకు ఈ డెమో ఫిలిం చేయడంలో నా సొంత గ్రామర్, నా సొంత స్టైల్ ఒకటి ఏర్పడింది సార్. ఆ స్టైల్ని ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్ నాకు అవసరం ఉండింది. బికాజ్ ఆ స్టైల్లో తీసుకుంటేనే సినిమా గెలుస్తుంది, ఆడియన్స్ గెలుస్తారు, ప్రాఫిట్స్ వస్తాయి. ఆ స్టైలే ఈ మూవీకి అందం. అండ్ దట్ ఈస్ వాట్ నందు ట్రస్టెడ్. అందుకనే నేను నందుతో వెళ్ళడం జరిగింది. నో వన్ ఎల్స్ కుడ్ హ్యావ్ డన్ జస్టిస్ టు దిస్ రోల్ ద వే నందు డిడ్. సో యా, ఐ అక్నాలెడ్జ్ ఇట్. ఐ వాంట్ యూ ఆల్ టు అక్నాలెడ్జ్ ఇట్. నందూస్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్, కంప్లీట్లీ ఓపెన్ అప్ అయ్యాడు. 15 నవరంధ్రాలు కాదు, 15 రంధ్రాలు ఓపెన్ అయినాయి. 7 చక్రాలు, నవరంధ్రాలు అన్నీ ఓపెన్ చేసుకొని పనిచేశాడు దీంట్లో. ఇట్స్ అమేజింగ్, వాట్ అ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిలిం, బట్ ఎస్పెషలీ నందు. యా, అన్నపూర్ణలో మీరు పిచ్ చేయలేదా ఈ ప్రాజెక్ట్ని? అన్నపూర్ణ ఫిలిం స్కూల్ నుంచి వచ్చి సార్ నాకు బై ద టైమ్ ఫిలిం చేసే టైంకి నాకు యాక్చువల్లీ వేరే ప్రొడ్యూసర్స్, ఇన్ఫ్యాక్ట్ నేను గర్వపడాల్సిన విషయం ఏంటంటే నా పిచ్చింగ్ నాకు డెమో ఫిలిం ఉండింది, యానిమాటిక్స్ ఉంది. సో నాకు ఆల్మోస్ట్ 50% యాక్సెప్టెన్స్ రేట్ సార్. అక్కడ వరకు వెళ్ళే లోపే నాకు ప్రొడ్యూసర్స్, ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ దొరికారు. ఒక పెద్ద సంస్థలో కూడా నాకు ప్రొడక్షన్ దొరికింది. కానీ కేవలం క్రియేటివ్ ఫ్రీడమ్, అండ్ ఫ్రీడమ్ చాలా గొప్పది సార్. ఫ్రీడమ్ కోసం కొట్లాటలు జరుగుతాయి, వార్స్ జరుగుతాయి, దేశాల మధ్యలో ప్రాణాలు అర్పిస్తుంటారు. సో అంత గ్రేట్ అయినది ఫ్రీడమ్. సో క్రియేటివ్ ఫ్రీడమ్ చిన్న మాట ఏం కాదు. సో ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ డబ్బుల్లోపే, వితౌట్ లూజింగ్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్.
ఫైనాన్షియల్ బ్యాలెన్సియాగా పెట్టుకుంటూనే నందు ఓవర్ బడ్జెట్ పోకుండానే మేము ఈ ఫిలింని అట్మోస్ట్ క్రియేటివ్ ఫ్రీడమ్లో తీసాం. డబ్బులు తక్కువ చేయండి సార్. నేను అందరికి చెప్పేది ఏంటంటే నా ఫ్యూచర్ వర్క్లో కూడా డబ్బులు తక్కువ చేయండి, రిసోర్సెస్ తక్కువ చేయండి, ఫ్రీడమ్ మాత్రం పూర్తిగా ఇవ్వండి. థ్యాంక్ యూ. సో ఆ ఫ్రీడమ్ నందు ఇచ్చాడు. సో దట్ వాజ్ మోర్ ప్రెషియస్ సార్ నాకు. నందు